ఎందుకంటే వాళ్ళు 26 మంది సింధూరాన్ని తుడిచేశారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని పెట్టి ఈ ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఒక గ్లిమ్స్ మాత్రమే ట్రైలర్ టీజర్ ఇవన్నీ కూడా కాదు, గ్లిమ్స్ మాత్రమే. సినిమా పెద్ద ఎత్తున ముందు రాబోతుంది. పాకిస్తాన్లో ఎవరు ఈ వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మోడీ వెంట్రుక. విష్ణు బ్రదర్ నా పేరు. రీసెంట్గా పహల్గామ్లోని మన అమాయకమైన ప్రజల్లో ఒక 26 మంది ఉగ్రవాదులు చనిపేశారు. దానికి ప్రతిదాడిగా మంగళవారం రాత్రి భారత ఆర్మీ వెళ్ళి 9 స్థావరాల మీద దాడి చేసి దాదాపుగా 100 మందిని చనిపేసింది. ఈ దాడి మీద మీ అభిప్రాయం ఏంటి? భారతదేశ ముఖ్యంగా ఆర్మీ కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు అర్థం కాదు ఒకటే, ఇప్పుడు ఇట్లా పహల్గామ్ అని, ఇంతకుముందు పుల్వామా అనేసి, గోకుల్ చాట్ అని, లుంబిని పార్క్ అని ఇన్ని అటాకులు చేస్తున్నా కూడా ఎవరైతే వాళ్ళు చంపిరో వాళ్ళని మాత్రమే చంపుతారు, లేకపోతే ఇంకో కొన్ని స్థావరాలను ఇచ్చేస్తారు. ఎందుకు మొత్తం అందరు కలిపి ఒకటేసారి ఉగ్రవాదం అసలు ఒక్కడు కూడా లేకుండా ఎందుకు చేయలేకపోతారు? అంటే ఇంతమంది గవర్నమెంట్ ఉంది, ఇంత పైస ఉంది, ఇంత సెక్యూరిటీ ఉంది, ఇన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, అయినా ఎందుకు వాళ్ళు ఇది చేయలేకపోతారు? నా ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ప్రతి ఒక 2 సంవత్సరానికో ఎవడో ఒకడు వస్తాడు, ఎవరినో ఒకరిని కాల్ చేస్తాడు, పోతాడు, జిహాద్ అంటాడు. సో వాళ్ళొక్కనే కాదు, ప్రతి ఒక్క అసలు ఉగ్రవాదం అనేదే బయటికి రాకూడదు, ఏ దేశంలో కూడా బయటికి రాకూడదు. అటువంటిప్పుడు ఏం చేయాలి? మరి ఇప్పుడు మోడీ గారు ఆల్రెడీ చెప్పారు, ఈసారి ఉగ్రవాదం లేకుండా పూర్తిగా కూడా నేలమట్టం చేస్తారన్నారు. ఆ దిశగా మోడీ గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా పనిచేస్తున్నాయా? ఖచ్చితంగా అదే విధంగా జరుగుతుందంటారా? 100% పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రతి ఒక్క పాకిస్తాన్ వాళ్ళకు ఉచ్చబడుతుంది. ప్రతి ఒక్కరు అసలు ఇంకోసారి భారతదేశం వైపు చూడాలంటే నిజంగా ఉచ్చబడాలి, భయపడాలి. అటువంటి చర్యలు తీసుకుంటారు. కానీ ఇదేదో చిన్నగా నిజంగా ఒక టీజర్ కాదు, ఒక గ్లిమ్స్ మాత్రమే. ట్రైలరు టీజరు ఇవన్నీ కూడా కాదు, గ్లిమ్స్ మాత్రమే. సినిమా పెద్ద ఎత్తున ముందు రాబోతుంది. ఆ సినిమా వస్తే మాత్రం ఉగ్రవాదం అనేది ఈ ప్రపంచంలో ఉండదు. ఇప్పుడు మోడీ గారికి ముఖ్యంగా గతంలో పహల్గామ్లో ఎవరినై 26 మందిని చంపేశారు కదా, అప్పుడు మోడీ గారికి వార్నింగ్ ఇచ్చారు, పోయి మీ మోడీకి చెప్పుకోండి అని అన్నారు కదా. ఇప్పుడు మోడీ గారు కూడా అటాక్ చేసే ముందు సోషల్ మీడియా వేదికగా మీడియా అంతా కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, ఖచ్చితంగా విన్ అవ్వబోతున్నాం అని చెప్పి. మరి అంటే చెప్పి మరి కూడా చావు దెబ్బ కొట్టారంటారా ఉగ్రవాదుల మీద? మళ్ళీ చెప్పి మరి కొట్టారు కదా, ఎందుకంటే మన దగ్గర ఉన్న పవర్ అటువంటిది, మన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ అటువంటిది. పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర ఉన్నదే కొంచెం, దాంతో కూడా ఏదో కావాలని వాళ్ళకి ఏంటంటే కెలికించుకుని మరి తన్నించుకుంటారు. చూడు, అటువంటిది వాళ్ళు కెలికించుకుని మరి తన్నించుకుంటారు. తర్వాత ఏదో న్యూస్ ఛానల్లో ఏదో లేడీ యాంకర్ వచ్చి ఏడుస్తుంది, ఎందుకు ఇదంతా నంగనాచిన నాటకాలు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ముందే వాళ్ళని పెంచి పోషించేదే మీరు, అది అందరు ప్రపంచ దేశాలకు అందరికీ తెలుసు. ఉగ్రవాదులను పెంచి పోషించే దేశం ఏది ఉందంటే అది పాకిస్తానే. వేరే దేశాలలో ఎవరన్నా పాకిస్తాన్లో వస్తుందంటే ముందే ఆపేస్తారు. ఎవరైనా పెద్ద సినిమా స్టార్స్ని కూడా ఎయిర్పోర్ట్లో ఆపేసారు పేర్లను చూడంగానే. అంటే ప్రతి ఒక్కరికి అంత భయం ఉంది పాకిస్తాన్ అంటే. పాకిస్తాను గతంలో ఉగ్రవాదులకి మాకు సంబంధం లేదు, మేము ఉగ్రవాదుల మీద వ్యతిరేకంగానే ఉన్నామని చెప్పారు. ఇప్పుడు ఉగ్రవాదులకు ఎవరికైతే గాయపడ్డారో, చనిపోయారో వాళ్ళకి అంత్యక్రియలు చేయడం కానీ వాళ్ళని పలకరించడం కానీ జరుగుతుంది. అంటే పాకిస్తాన్ 2 తలకాయల పాములాగా దొంగ నాటకాలు ఆడుతుందని చెప్పుకోవచ్చా? మళ్ళీ అంతే కదా, అది పాము కాదు, మొత్తం అనకుండా ఏమేమి పేర్లు పెట్టాలనుకుంటారు మొత్తం పెట్టారు దానికి. అటువంటి వరస్ట్ దేశం ఏదైనా ఉంటుందంటే ఫస్ట్ అదే. మీరు చూసిరా ఇన్స్టాగ్రామ్లో పాకిస్తాన్ క్రికెటర్స్ ఒక్కరు ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ అవ్వట్లేదు, అది చూసారు ఎవరన్నా? ఒక్కరి బాబర్ అజాం నుంచి పాకిస్తాన్ ఇండియా ప్లేయర్స్ ఎవరైనా చూసుకోండి, ఎవరు ఇన్స్టాగ్రామ్ భారతదేశంలో ఓపెన్ అవ్వట్లేదు. అటువంటి చర్యలు తీసుకున్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ. సో మళ్ళీ ఎంత మంచి ఇదది. మోదీ గారు ముఖ్యంగా ఉగ్రవాదుల మీదని పూర్తిగా దాడి చేస్తామని ఏదైతే చెప్పారో వాళ్ళకి సహాయం చేస్తున్న పాకిస్తాన్ను కూడా ఒక రకంగా ఆర్థికంగా దెబ్బకొట్టాలి, మూలాలు దెబ్బకొట్టాలని చెప్పి సింధు నదీ జలాలు అంటే వాటర్ ఏదైతే ఫ్లో అవుతుంటుందో మన ఇండియా మీద నుంచి దాన్ని ఆపివేయడం జరిగింది. దానివల్ల ఎంతవరకు ఎవరికి నష్టం ఉందంటారు? దానివల్ల మొత్తం వాళ్ళకే నష్టం కదా ఇప్పుడు. ఎందుకంటే అది ఆపేయడం వల్ల వాళ్ళకు నీరు ఉండదు. ఆ నీరు లేకపోవడం ప్రజలే గవర్నమెంట్ మీద దాడి చేస్తారు. ప్రజలేం ఇండియా మీద కాదు, ప్రజలు ఫస్ట్ వాళ్ళ గవర్నమెంట్ మీద దాడి చేస్తారు నీరు లేకపోవడంతో. ఎందుకంటే ప్రతి దగ్గర మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. పాకిస్తాన్లో కూడా కొంతమంది జనాలు మంచోళ్ళు ఉండొచ్చు, ప్రతి ఒక్కరు ఇది కాదు. కానీ ఇప్పుడు భారతదేశం వాళ్ళ మీద దాడి చేసింది కూడా ఉట్టి ఉగ్రవాదుల మీద మాత్రమే. ఎందుకంటే మనలో ఇది ఉంటుంది, ఒక మంచి మనసు మన ప్రతి ఒక్క భారతీయుడికి ఉంటుంది. వాళ్ళకి అట్లా ఉండదు, వస్తారు ప్రతి ఒక్కరిని వేసి పడేస్తూనే ఉంటారు. నాకు మళ్ళీ మెయిన్ ఏంటంటే వాళ్ళు వచ్చి మతం అడిగి మీది ఏ ధర్మం ఏంది అడిగి వాళ్ళని ఇప్పి మరి చూసిర్రు అంటే ఇది ఏంది, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలే. ఇప్పుడు ముఖ్యంగా ఈ పహల్గామ్లో 26 మందిని చంపేశారు. 26 మందికి మహిళలకి తాలిబొట్లు దింపేశారు. ఇప్పుడు సింధూర్ అనే ఒక పేరు పెట్టి దాన్ని ఒక సర్జికల్ స్ట్రైక్ కింద వెళ్ళి ఆ ఉగ్రవాదులందరినీ కూడా చంపడం, ముఖ్యంగా ఈ సింధూర్ అనే టైటిల్ పెట్టడం ఎలా అనిపించింది? ఎందుకంటే వాళ్ళు 26 మంది సింధూరాన్ని తుడిచేసారు కాబట్టి
ఆపరేషన్ సింధూర్ అని పెట్టి ఈ ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తుర్రు పరిణామాలన్నీ వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ భయంతో ఏం చేయాలో అర్థమవుతలేదు. అంత డేంజర్గా పోసుకుంటారు ఒక్కొక్కరు. ఇప్పుడు మోడీకి చెప్పుకో అని చెప్పి మోడీకే వార్నింగ్ ఇచ్చారు. స్టిల్ ఇప్పుడు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. మోడీ దెబ్బ ఎలా అనిపించింది పాకిస్తానీ ఉగ్రవాదులకి? అంటే మోడీ పవర్ఫుల్ లీడరా కాదా? మోడీ ది పవర్ఫుల్ లీడర్. ఇప్పుడు ఏదో వాళ్ళు ఏదో వార్నింగ్ ఇస్తారు, మోడీని ఏదో చేస్తాం, అది పీకేస్తాం, ఇది చేస్తాం అనేసి. ఆయన ఎంట్రుకు కూడా పీకలేరు. అది గుర్తుపెట్టుకోమని. పాకిస్తాన్ వాళ్ళు ఎవరు ఈ వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మోడీ వెంట్రుక పక్కనున్నది పీకురు. ఆయనది కూడా కాదు, ఆయన పక్కన సెక్యూరిటీ ఉంటుందా, ఆ సెక్యూరిటీగా పీకండి. అప్పుడు చూద్దాం, అప్పుడు మాట్లాడదాం. ఫైనల్గా ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం వస్తే ఏం జరుగుద్ది? ఎవరు నష్టపోతారు? ఒక దేశ పౌరుడిగా నీ కర్తవ్యం ఏంటి? ఏమీ జరగదు. యుద్ధం ఒకవేళ జరిగితే 100% ఇండియా గ్రాండ్ సక్సెస్. అసలు పాకిస్తాన్ అనేది నామరూపాలు లేకుండా పోతుంది. అంత గట్టిగా ఈసారి పెడితే మాత్రం అంత గట్టిగా మోడీ గారు పెడతారు. ఎందుకంటే ఆయన ముందే చూసిర్రు, ఆయన వచ్చిన తర్వాత భారతదేశానికి ఎటువంటి రావాలో అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఉగ్రవాదాన్ని కూడా మట్టి కల్పించేది ఒకే ఒక నాయకుడు, నరేంద్ర మోడీ. జై హింద్.